న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతి గురించి కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేలలో అవినీతిలో 2వ స్థానంలో ఉన్న బండారు సత్యానందరావు మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు. కొత్తపేట నియోజకవర్గ పరిధిలో బండారు సత్యానందరావు, బండారు శ్రీనివాస్ కలిసి పెట్టిన అవినీతి పిరమిడ్ ఇసుక కొండలు చూస్తే ఎవరు అవినీతి చేస్తున్నారన్నది ప్రజలకు తెలుస్తుంది అన్నారు. బెల్ట్ షాపుల్లో మీరు వసూలు చేసే బీటాక్స్ గురించి ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అలాగే చంద్రబాబు నాయుడు తల్లికి వందనం పథకం పేరుతో రాష్ట్ర ప్రజలను మళ్లీ మోసం చేస్తున్నారని అన్నారు. పాక్షికంగా అమలు చేయడం అనేటువంటిది ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క తొలి విజయంగా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. అలాగే మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఒత్తిడి మొన్న పొదిలి చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు గుండె దడబట్టుకుని ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలను తాత్కాలికంగా అమలు చేస్తానని చెప్తున్నాడు. కానీ ఆయనకి సంక్షేమం మీద కానీ ఈ రాష్ట్ర ప్రజానీకం మీద కానీ ప్రేమ లేదన్న విషయం ఇవాళ వచ్చినటువంటి మరి ఫిగర్లు అంటే సుమారు 8,745 కోట్లు ఇస్తానని చెప్పడంతోనే అర్థమవుతుంది. కేవలం తల్లికి వందనం కూడా పాక్షికంగానే ఆయన అమలు చేస్తున్నారని మేము భావిస్తున్నాం. ముఖ్యంగా మరి ఇవాళ ఇంకో దురదృష్టకరమైన విషయం ఏంటంటే అందులో సర్పంచులు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రంలో పాపం సర్పంచులు కూడా అన్ని తరగతులకు సంబంధించిన సర్పంచులు ఉన్నారు. సర్పంచులకి తల్లికి వందనం నుంచి మరి వాళ్ళని తొలగించడం అనేటువంటిది మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. వారు కూడా ప్రజాసేవలో అనునిత్యం కష్టపడి పనిచేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న సర్పంచులు వారికి ఈ తల్లికి వందనం లేకుండా మరి వారిని తీసేస్తామని చెప్పడం చంద్రబాబు నాయుడు గారి యొక్క వైఖరి తెలుస్తుందని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నా. మరి అలా ఉంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిన్న ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం మేము 1 సంవత్సర కాలం విజయవంతంగా చేసాం, అని చేత మేము సంబరాలు చేసుకుంటాం, దీపావళి చేసుకుంటాం, సంక్రాంతి చేసుకుంటాం, గొబ్బెమ్మలు పెట్టుకుంటామని చెప్పి మొన్న ఒక కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు చెప్పి అది విఫలమై మళ్ళీ నిన్న ఉపాధి హామీ కూలీల్ని వాళ్ళని మళ్ళీ బతిమాలి తెచ్చుకుని మరి అనేక చోట్ల ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అనేక చోట్ల మరి చాలా వికృత చేష్టలు చేసి వెళ్ళారు. నేను వారందరినీ అడుగుతున్నా, ఏదైతే మీ ముఖ్యమా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పిన విధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ మేము అమలు చేస్తూ సూపర్ 6 కూడా మేము అమలు చేస్తామని చెప్పాడు. ఈరోజు మరి ఆ రకంగా చెప్పినప్పుడు మీరు కూడా ఒక్కసారి మీ ఇళ్ళకి వెళ్ళి మనకున్న మీ యొక్క బాధ్యతల్లో సగం భాగం పంచుకుంటున్నటువంటి మీ భార్యల్ని మహిళల్ని అడిగి మరి కరెంటు బిల్లు గడిచిన 2 నెలల నుంచి ఎంత వస్తుందో వారిని అడిగి అప్పుడు మీరు ఇంటి దగ్గర కూడా సంబరాలు అమ్మఒడి ఏదైతే అమ్మఒడి కానీ లేదా గతంలో జగన్మోహన్ గారు ఇచ్చిన కాపు నేస్తం కానీ చేయూత డబ్బు కానీ గడిచిన సంవత్సర కాలంలో మరి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వారికి ఇచ్చేస్తుంటే దాని విషయంలో మీరు గొబ్బెమ్మలు కూడా పెట్టుకోవాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. అలాగే మరి ఏదైతే కొత్తగా సూపర్ 6 హామీల్లో ఇచ్చినటువంటి బలహీన వర్గాల వారికి 50 ఏళ్ళు దాటితే పెన్షను మరి ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారో అది కానీ రైతులకు గిట్టుబాటు ధర కానీ లేదా ఇంకా ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని నిర్లక్ష్యం చేయడంలో కానీ ఈ స్కీములన్నీ అమలు అయ్యాయో లేదో ఒక్కసారి మీరు కూడా మీ యొక్క ఇళ్లలో ఉన్నటువంటి ఆడవాళ్ళని అడిగి నిత్యావసర సరుకుల ధరలు ఏ రకంగా ఉన్నాయో కూడా మీరు తెలుసుకుని అప్పుడు మరి ఈ యొక్క పండగల్ని సంక్రాంతి, దీపావళి, క్రిస్మస్ అన్నీ కలిపి మీరు చేసుకోవాలని చెప్పి ఈ యొక్క కూటమి నాయకులకి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఇప్పటికే ప్రజలు మిమ్మల్ని చూసి అసహించుకుంటూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఏదైతే ఒక్క కూటమి నాయకులు ముఖ్యంగా మన నియోజకవర్గంలో అయితే మరి ఎవరైతే బండారు బ్రదర్స్ ఇద్దరికి మరి తమ్ముడే ప్యాకెట్ అని చందంగా నియోజకవర్గాన్ని 2 వైపుల నుంచి 2 పార్టీల పేర్లు చెప్పి అలాగే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మేసుకునే వాళ్ళు ఒకటైతే సినిమా ఆర్టిస్ట్ పేరు చెప్పి మరి అమ్మేసుకునే వాళ్ళు ఒకళ్ళు. ఈ రకంగా నియోజకవర్గాన్ని 2 వైపులా పట్టుకుని అవినీతిమయం చేస్తూ ప్రతి దాంట్లో కమిషన్లు దండుకుంటూ ఈ రోజున కొత్తపేట నియోజకవర్గాన్ని అవినీతిమయం చేస్తున్నారు వీరిద్దరు అని చెప్పి సందర్భంగా మరి నేను తెలియజేస్తూ ఉన్నా. మరి వారు నేను ఏదో మాట్లాడుతూ వేరే విషయం కూడా చెప్పారు.
అది ఏంటంటే ఏదో కమల్ హాసన్ గారు వచ్చారు అలా చెప్పారు ఎలా చెప్పారని. తప్పు లేదు, మేము కమల్ హాసన్ అయితే తప్పనిసరిగా మీరు బ్రహ్మానందం ఆలియా అని అడుగుతున్నా. మరి ముఖ్యంగా మరి ఎవరైతే ఈ బ్రహ్మానందం ఆలీ గారు చెప్తున్న విషయాలు నా పేరు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పేరు కానీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఎక్కించే విధంగా అవినీతి చేశారని మరి ఈ నియోజకవర్గ శాసనసభ్యుడు బండారు సత్యానందరావు గారు చెప్తున్నారు. మరి వారు చెప్పిన దాన్ని నేను గౌరవిస్తున్నా. మా గురించి ఎవరు చెప్పుకుంటారు, మేము అధికారంలో లేవు, ఇప్పుడు మేము మా మీద రికార్డుల్లో ఎక్కించడానికి. కానీ నేను అడుగుతున్నా బండారు సత్యానందరావు గారిని, ఏదైతే ఈ యొక్క దేశంలోనే ప్రపంచంలోనే 7 వింతలు ఉన్నాయి, అందులో ఈజిప్ట్ పిరమిడ్లు మరి ప్రపంచంలో ఉన్నటువంటి 7 వింతలో వింత. దాన్ని దాటి కొత్తపేటలో ఇసుక అవినీతి మేటలు దాన్ని మించి నువ్వు వేసావు కదా, నీ పేరు గిన్నిస్ బుక్లో ఎక్కించాలా లేకపోతే ఎక్కడ ఎక్కించాలి? కొత్తపేట నియోజకవర్గాన్ని అవినీతిలో నెంబర్ 1 చేసిన నీ పేరు ఎక్కడ ఎక్కించాలో మీరు ఒకసారి మాట్లాడి చెప్పాలని ఈ సందర్భంగా వారికి నేను విన్నవిస్తూ ఉన్నా. మరి అలాగే ఏదైతే